హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాగి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో పిల్లలకి డైలీ ఆఫ్టర్నూన్ పెట్టే ఫుడ్ అండి. చిన్న పిల్లలకి మా పాపకి మొన్నే అన్నప్రసన్నం అయింది కదా, ఆ వీడియో కూడా పెడతాను నేను. లైక్ అంటే బయట సిర్లక్ అనేది మంచిది కాదని చెప్తున్నారు కదా, అందుకని చెప్పేసి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామండి. నేను ఈ వీడియో కూడా చాలా యూట్యూబ్ షార్ట్స్లో, యూట్యూబ్ వీడియోస్లో వాటిల్లో చూశాను అనమాట. వాటిల్లో చూసే నేను ఇది చేయడం నేర్చుకున్నాను. సో నేను అనుకున్నాను, నేను ఆ వీడియోస్ చూసి నాకు హెల్ప్ అయింది కదా, నేను కూడా వీడియో పెడితే ఇంకొకళ్ళు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఒక ఐడియాతో నేను ఈ వీడియో చేయడం అనేది జరిగిందండి. నేను ఇదేం ముందు ప్లాన్ చేసుకోలేదు వీడియో చేద్దామని, అందుకని ఎలా పడితే అలా వచ్చింది వీడియో. ప్లీజ్ ఏమనుకోకండి. ముందుగానే ప్లాన్ చేసుకుని అంటే ఎంత తీసుకున్నాను, ఎలా చేశానని చెప్పేసి ముందు నుంచే కొంచెం చేసేదాన్ని. సో నేను ఈ మిక్సీ గిన్నెలో ఫస్ట్ నేను వీటిలన్నిటిని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టేసానండి. ఒక పూటంతా ఆరబెట్టేసి రోస్ట్ చేశాను. రోస్ట్ చేసిన దాన్ని మిక్సీ పెట్టాను అనమాట. మరీ మెత్తగా మిక్సీ అవసరం లేదండి, కొంచెం గరుగ్గా ఉంటే సరిపోతుంది. అంటే లైక్ ఫస్ట్ చిన్నపిల్లలకు కాబట్టి గరుగ్గా మన ఉప్మా రవ్వలా నూకలా ఉంటే సరిపోతుంది. బట్ నాకేమనిపించిందంటే, మా పాపకు పెట్టడం ఫస్ట్ టైం కదా, ఒక 2 days అయ్యింది. అన్నం ముట్టించి కూడా 2 days అయ్యింది. అప్పుడే నూకలా పెడితే అరుగుతుందో లేదో అని చెప్పేసి కొంచెం డౌట్ వచ్చి ఒక 2 to 3 spoons అనేది నేను జల్లించుకున్నానండి. జల్లించుకుంటే అది మన గోధుమ పిండిలా వచ్చేసింది. గోధుమ పిండి టైపు కొంచెం మెత్తగా వచ్చింది. ఒక 2-3 days ఇది పెట్టిన తర్వాత ఇది కూడా అలవాటు అయితే అప్పుడు ఆ నూక పెడదామని చెప్పేసి ఆ ఆలోచనతో నేను దీన్ని జల్లించుకున్నాను. నేను ఇందులో ఏమేమి యాడ్ చేశాను అనేది మీకు కావాలంటే క్లియర్గా షార్ట్స్లో పెడతాను చూడండి. లేదు అని అంటే నార్మల్గా చెప్పేస్తాను. నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు చెప్తాను. క్లియర్గా షార్ట్స్లో ఎందుకు చెప్తున్నాను అంటే మొత్తం కొంచెం మెల్లిమెల్లిగా చెప్తాను అందుకని చెప్పేసి. అందుకని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాడ్ చేసింది బియ్యం, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పచ్చెనగపప్పు, సాయి మినప్పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఎండు ఖర్జూరం ఇవి యాడ్ చేశానండి. యాక్చువల్గా పెసళ్ళు అవి కూడా యాడ్ చేస్తారు. నాకు అనిపించింది ఫస్ట్ టైం కదా పెట్టడం, అప్పుడే అవన్నీ పెడితే పాపకి గ్యాస్ ఏమైనా అవుతుందేమో, ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి నేను వాటిల్ని స్కిప్ చేశానండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు వాటిల్ని యాడ్ చేస్తాను. వీటిని నేను మెత్తగా పిండిలా జల్లించుకున్నదైతే నేను బయట స్టోర్ చేశాను. రవ్వలా ఉన్నది మాత్రం స్టేజ్ ఎలాగ మిక్సీ పడితే అలా వచ్చింది, అది మాత్రం నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. లైక్ అంటే అది నేను 15 to 20 days వరకు ఉండడానికి చూశాను కాబట్టి, బయట పడితే ఏమైనా పురుగు లాంటిది ఏమైనా పడుతుందేమో, ఏమైనా పాడైపోతుందేమో, మళ్ళీ పిల్లకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. మీరు కూడా కావాలంటే 8 కంటైనర్స్ ఉంటే వాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ కంటైనర్స్ లేవు కాబట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. బట్ ఏంటంటే ఫస్ట్ టైం పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళకి తినడానికి కొంచెం ఈజీగా ఉండాలి కాబట్టి అలా పెట్టానండి. సో ఇది నేను జల్లించింది, ఇదేమో డైరెక్ట్ మిక్సీ పట్టిందనమాట, నూకలా ఉంటుంది. ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయబోతున్నాను. మీకు కావాలంటే మొత్తం జల్లించుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలాగైనా పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.